సో హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ జోన్ తెలుగు. నేను మీ అనిల్ని. ఈ రోజు మీకు యాజ్ ఏ ఫారెక్స్ ట్రేడర్ గా సేఫ్ గా విత్డ్రాస్ ఎలా తీసుకోవాలి అండ్ మీరు ఐటీఆర్ ని ఎలా ఫైల్ చేయాలో ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయమాకండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఏమన్నా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, మీకైతే రిప్లై అయితే ఇస్తాను. ఫస్ట్ గా మనం విత్డ్రాస్ గురించి అయితే తెలుసుకుందాం. మీరు విత్డ్రాస్ చేయడానికి 2 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి యూపీఐ అండ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అండ్ సెకండ్ వచ్చేసి క్రిప్టో మెథడ్. క్రిప్టో మెథడ్ వచ్చేసి ఇండియాలో లీగల్, బట్ మీరు ఎక్స్ఎన్ఎస్ లో మీరు ట్రేడ్ చేస్తున్నట్లయితే మీరు యూపీఐ ద్వారా చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ వచ్చేసి ఫ్రీజ్ అయితే అయిపోయింది. దానికి మెయిన్ గా ఆప్షన్ ఉన్నది క్రిప్టో మాత్రమే. క్రిప్టో అనేది కంప్లీట్ గా లీగల్ ఇండియాలో. సో క్రిప్టో మెథడ్ యూజ్ చేసుకొని మీరు విత్డ్రాస్ అండ్ డిపాజిట్ చేయొచ్చు, ఏదైతే మీరు ఎక్స్ఎన్ఎస్ యూజర్స్ మాత్రమే. దీనికి ఆల్టర్నేటివ్ గా వింటేజ్, వాల్నెక్స్, ఎక్స్ఎన్ఎం అండ్ చాలా అయితే బ్రోకర్స్ అయితే ఉన్నాయి. బట్ కానీ మీరు ఏ బ్రోకర్ లో ట్రేడ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు ఒకవేళ ఎక్స్ఎన్ఎస్ లో ట్రేడ్ చేసినట్టయితే క్రిప్టో మెథడ్ ని యూజ్ చేయండి. ఒకవేళ అనదర్ లైక్ వింటేజ్, ఎక్స్ఎం, వాల్నెక్స్ ను వాడుతున్నట్లయితే మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అండ్ క్రిప్టో మెథడ్ అయితే యూజ్ చేయొచ్చు. నా పర్సనల్ సజెషన్ వచ్చేసి క్రిప్టో మెథడ్ అయితే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే యూపీఐ మెథడ్ వల్ల మీరు థర్డ్ పర్సన్ కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ వచ్చేసి రిస్క్ లో అయితే ఉండిద్ది. కాబట్టి క్రిప్టో మెథడ్ అయితే యూజ్ చేయండి. క్రిప్టో మెథడ్ యూజ్ చేయాలంటే మీరు ఎఫ్ఐయు రిజిస్టర్ బ్రోకర్ అయితే ఒక అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. లైక్ బైనాన్స్, కాయిన్సిక్స్ అలాంటి బ్రోకర్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. దాంట్లో మీరు వచ్చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని మీరు వచ్చేసి డైరెక్ట్ గా విత్డ్రాస్ అండ్ డిపాజిట్ చేయొచ్చు. కానీ దీంట్లో మీరు 30% ఆఫ్ ట్యాక్స్ అయితే పే చేయాలి. 30% ఆఫ్ ట్యాక్స్ అంటే మీ ప్రాఫిట్స్ మీద మీరు 30% ట్యాక్స్ అయితే పే చేయాలి. దీనికి ఎగ్జాంపుల్ గా మీకు చెప్తాను. మీరు ఒక 100 రూపీస్ పెట్టి యూఎస్డిటీని అయితే కొన్నారు. అదే యూఎస్డిటీని మీరు 120 రూపీస్ కి సెల్ చేసినట్లయితే మీ ప్రాఫిట్ వచ్చేసి జస్ట్ 20 రూపీస్. ఆ 20 రూపీస్ మేర మీరు 30% ఆఫ్ ట్యాక్స్ అయితే పే చేయాలి. ఇప్పుడు మీకు ట్యాక్స్ సెక్షన్ వచ్చేసి అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ ఫండెడ్ అకౌంట్స్ లో ట్రేడ్ చేసినట్లయితే మీకు రైస్ వచ్చేసి బెస్ట్ ఆప్షన్ అనమాట. మీరు కావాలంటే డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో కూడా వచ్చేసి ట్రాన్స్ఫర్ అయితే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు షేర్ కింద అయితే మెన్షన్ చేస్తారు. మీ ప్రతి ఒక్క విత్డ్రాల్ వచ్చేసి మీ దగ్గర ప్రూఫ్ కింద అయితే పెట్టుకోండి. ఎప్పుడన్నా ఫ్యూచర్ లో వచ్చేసి మీకు యూస్ఫుల్ అయితే అయ్యిద్ది. ఇప్పుడు మీరు రైస్ అకౌంట్ ని ఎందుకు చూస్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్ గా యూఎస్డిటీ అనేది ఐఎన్ఆర్ లో మీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యింది కాబట్టి మీకు ఇష్యూస్ అయితే వస్తాయి. అదే రైస్ అనుకోండి, మీ యూఎస్డిటీని ఐఎన్ఆర్ లో కన్వర్ట్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ కి వచ్చేసి పే అయితే చేసిద్ది. దీని మీద మీకు రైస్ వచ్చేసి ఫీ అయితే తీసుకునిద్ది. అది మీరు మ్యాండేటరీగా మీరు అయితే పే చేయాలి రైస్ అకౌంట్ కి. ఇదైతే సేఫ్ విధంగా మీ బ్రోకర్ అండ్ ఫండెడ్ అకౌంట్ లో ట్రేడ్ చేస్తున్నట్లయితే మీరు విత్డ్రాస్ వచ్చేసి సేఫ్ గా అయితే తీసుకోవాలి. ఐటీఆర్ ని ఎలా ఫైల్ చేయాలో తెలుసుకుందాం. దీంట్లో మీకు 4 కేటగిరీస్ అయితే ఉంటది. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ప్రైవేట్ జాబ్, సెకండ్ కేటగిరీ వచ్చేసి గవర్నమెంట్ జాబ్, థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇప్పుడు దాకా ఐటీఆర్ అనేది ఫైల్ చేయని యూజర్స్ అన్నమాట. అండ్ ఫోర్త్ వచ్చేసి బిజినెస్ మ్యాన్. ఇప్పుడు మీరు ఫస్ట్ గా ప్రైవేట్ జాబ్ చేస్తూ మీరు ఒకవేళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తున్నట్లయితే మీరు డైరెక్ట్ గా మీ శాలరీ అకౌంట్ లోకి విత్డ్రాస్ అయితే తీసుకోమాకండి. ఒక ప్రైవేట్ బ్యాంక్ లో అకౌంట్ ని క్రియేట్ చేసుకొని దాంట్లో మీ మనీని అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోండి. మీరు ఒకవేళ ఐటీఆర్ ఫైల్ చేయాలనుకుంటే మీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 5,000 అబోవ్ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్ గా ఐటీఆర్ అనేది మ్యాండేటరీగా ఫైల్ చేస్తారు. బట్ కానీ మీ ఫారెక్స్ ట్రేడింగ్ లో 5 lakhs నుంచి కానీ లేదంటే 4 lakhs లోపు మీ ప్రాఫిట్స్ ఉన్నట్లయితే దాన్ని మీరు ఫ్రీలాన్సింగ్ అండ్ అనదర్ సోర్స్ ఇన్కమ్ కింద మీ ట్యాక్స్ వచ్చేసి ఐటీఆర్ కింద ఫైల్ అయితే చేసుకోవచ్చు యాజ్ ఏ మీరు ఒకవేళ ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్లయితే. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్ చేస్తూ గవర్నమెంట్ ఎంప్లాయీ కింద మీరు ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తున్నట్లయితే మీకు వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ కి డైరెక్ట్ గా విత్డ్రాస్ తీసుకోవడానికి అలౌ అయితే ఉండదు. కాబట్టి మీ హోమ్ లో ఉన్న ఎవరో ఒకరి పేరు మీద ఒక ప్రైవేట్ బ్యాంక్ లో వచ్చేసి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని దానికి మీరు డైరెక్ట్ గా మనీని అయితే డిపాజిట్ చేసుకోండి. అది కూడా మీరు దాన్ని ఫ్రీలాన్సింగ్ అండ్ అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద అయితే చూపించుకోండి. అండ్ థర్డ్ ది ఎవరైతే ఇప్పుడు దాకా ఐటీఆర్ అనేది ఫైల్ చేయలేదో వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 3 to 4 lakhs మధ్యలో ఉంటే మీరు అసలుకి ఐటీఆర్ వచ్చేసి ఫైల్ చేయక్కర్లేదు. ఒకవేళ మీ ట్రేడింగ్ ప్రాఫిట్ తో కలిపి 5 lakhs అబోవ్ ఉన్నట్లయితే కనుక మీరు ఐటీఆర్ ని ఫైల్ చేయడం మ్యాండేటరీ అనమాట. సో దాన్ని ఫైల్ చేయడానికి మెయిన్ గా మీకు కావాల్సింది సిఎన్ అయితే కన్సల్ట్ అయితే అవ్వాలి. ఆయన మీకు స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ అయితే చేస్తారు. మీరు ఐటీఆర్ లో ఏమేమి ప్రూఫ్ సబ్మిట్ చేయాలి అనేది మీకు మీ దగ్గరలో ఉన్న సిఏని కన్సల్ట్ అయితే మీకు డీటెయిల్ గా అయితే చెప్తారు. అండ్ ఫోర్త్ ది బిజినెస్ మ్యాన్.
వాళ్ళది యాన్యువల్ ఇన్కమ్ 10 to 12 lakhs మధ్యలో ఉంటే వాళ్ళు డైరెక్ట్ గా మ్యాండరేటరీగా ఐటీఆర్ అయితే ఫైల్ చేసుకుంటారు. మీ ట్రేడింగ్ కూడా 5 lakhs ఆర్ 7 lakhs మధ్యలో ప్రాఫిట్ ఉన్నట్లయితే దాన్ని కూడా మీ యొక్క బిజినెస్ ప్రాఫిట్ కింద అయితే మర్చ్ చేసుకొని అయితే చూపించుకోండి. లేదంటే కనుక మీ ప్రాఫిట్ ని ట్రేడింగ్ ప్రాఫిట్ ని వేరే బ్యాంక్ అకౌంట్ లోకి వేసుకొని ఫ్రీలాన్సింగ్ అండ్ అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద మీరైతే చూపించుకోవచ్చు. ఇలా మీ ప్రతి 4 స్టేజ్ లో ఉన్న పీపుల్స్ వచ్చేసి మీరైతే మీ ఐటీఆర్ వచ్చేసి ఈజీగా అయితే ఫైల్ చేసుకోవచ్చు. వీటి మీద ఉన్న డౌట్స్ ఉన్నట్లయితే కింద అయితే కామెంట్ చేయండి. మీరు విత్డ్రాస్ అండ్ ఐటీఆర్ వచ్చేసి ఎలా ఫైల్ చేయాలో నేర్చుకున్నారు. అలాగే ఇప్పుడు దాకా ఎవరికైతే తెలీదో మీ మిగతా ట్రేడర్ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.